ఈరోజు మన రాష్ట్రంలో మహిళల మీద చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యల మీద అందరూ కూడా చర్చిస్తున్న సందర్భంలో మహిళా సంఘాల ఐక్యవేదిక దీన్ని నిర్వహిస్తా ఉన్నది. 3 అంశాలని ఈరోజు ప్రభుత్వం దృష్టికి, సమాజం దృష్టికి మేము తీసుకురాదలుచుకున్నాం. ఒకటి, తమ రాజకీయాల కోసం మహిళల్ని షీల్డ్ గా ఉపయోగించుకోవడం అనేది అన్ని రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా బ్యాన్ చేయాలా. వాళ్ళు అలా చేస్తే, వాళ్ళ నాయకులు అలా చేస్తే ఆ పార్టీ తమ వైపు నుంచి క్షమాపణలు కోరాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరించాలి. మనం గత చరిత్ర అంతా చూసినట్లయితే గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ప్రభుత్వం కానీ పాక్షికంగా వ్యవహరిస్తుంది. అంటే తన వాళ్ళనంటే ఒకలాగా, ఎదుటి వాళ్ళనంటే ఒకలాగా వ్యవహరించేటటువంటి పద్ధతి మాత్రమే కాదు, పేట్రియార్కీని దిగమింగుతూ ఉన్నటువంటి భూస్వామిక ఆధిపత్యాన్ని దిగమింగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము దీన్ని ఖండిస్తా ఉన్నాము. ఈ రోజు చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వము మేము అడుగుతున్నాం, ఒక అమ్మాయిని ఆ అమ్మాయి మాది సెక్యులర్ రాజ్యాంగము, రామాయణ భారతాన్ని బట్టి కాదు అని చెప్పేసి అన్నందుకు ట్రోల్ చేశారా లేదా? ట్రోల్ చేస్తే అధికార పక్షానికి సంబంధించిన మీరు కూడా ఎందుకని అమ్మాయిని రక్షించలేకపోయారు? ఉపాలంటి కేసులు పెడుతున్నామంటే మీరు కూడా ఎందుకు తలంచుకున్నారు? ఈ రకమైన దాన్ని తగ్గిద్దామా? అందువల్లనే మేము అడుగుతున్నది ప్రభుత్వాన్ని, కన్సర్న్డ్ పార్టీస్ అన్నింటినీ, మహిళా సంఘాలని, అలాగే ఎవరెవరైతే మహిళా సమస్యల కోసం, సమన్యాయం కోసం పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ పిలవండి, చర్చించండి. వర్మా కమిషన్ సిఫార్సుల నేపథ్యంలో ఒక చట్టాన్ని తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్టం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలి, దాన్ని అమలు చేయాలి. 3వ అంశం ఏమిటి అని చెప్పేసి అంటే రాజకీయ పార్టీలన్నీ స్వచ్ఛందంగా ప్రకటించాలని మేము కోరుతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, హేమబాల్ని బొగ్గల గురించి కామెంట్ చేశారు. మాయావతిని, ఆమెని ప్రాస్టిట్యూట్ కింద అభివర్ణించినటువంటి చరిత్ర మనం చూస్తాము. అందరూ ముఖ్యమైనటువంటి నాయకులని ఇలాంటి ట్రోల్స్ ఎదుర్కొంటా ఉన్నారు, మాలాంటి వాళ్ళతో సహా. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళు ఇలాంటి కామెంట్స్ చేస్తే వాళ్ళ పార్టీల నుంచి తొలగించాలి. వాళ్ళకి ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం ఉండకూడదు, ఎలక్టోరల్ ప్రాతినిధ్యం ఉండకూడదు. ఇది రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా చేయాల్సిన పని. ఎలక్టోరల్ కమిషన్ ఇలాంటి వాళ్ళ మీద బ్యాన్ విధించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 3 డిమాండ్స్ ని మేము సమాజం గుర్తించాలని, ఆ రకంగా అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆడవాళ్ళని రక్షించుకునేదానికి, మన సంస్కృతిని రక్షించుకునేదానికి కోరుకోవాలని చెప్పేసి